ఏమైంది పెదనాన్న? టోర్నమెంట్ అయిపోతే సుధా అమ్మని తనకి దూరంగా తీసుకువెళ్ళిపోతారని బాధపడుతున్నారు సార్. పెదనాన్న, మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. మ్యాచ్ అయ్యేలోపు మావయ్య మనసుని మార్చడానికి ప్రయత్నిస్తాను. సుధత్తమ్మ మనకు దూరం కాకుండా నేను చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. ఈ మాట చాలు రుద్ర. నా చెల్లెలు నాకు దూరం కాకూడదు, అది చాలు నాకు. గంగా, నా చెల్లెల్ని నాకు దూరం కానివ్వకుండా చూస్తానని రుద్ర నాకు మాటిచ్చాడు. నువ్వు ఛాంపియన్షిప్లో గెలుస్తానని రుద్రకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. బాగా కష్టపడాలి మరి. సరే పెద్దోరు. పెదనాన్న, మీరు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అయ్యో, పెద్దోరు టాబ్లెట్ మర్చిపోయారు సార్. వచ్చిన పని చేయకుండా పనికి మాలిన మీటింగులు పెడితే ఇలాగే జరుగుతుంది. వెళ్ళివ్వు. నువ్వు నీ తింగరేశాలు. ఒక 5 నిమిషాలు పడుకోనివా? ఏమే, నేను ప్రశాంతంగా నిద్రపోవడం నీకు ఇష్టం లేదా? నిన్ను ఇలా కాదే, చంపేస్తా. స్విచ్ ఆఫ్ చేసేస్తా. ఏనేంటి, ఈ కళలో కూడా ఇంత కోపంగా కనిపిస్తున్నారు? కాస్త రొమాంటిక్ గా గుడ్ నైట్ చెప్పొచ్చు కదా. బుగ్గలో పొడి చేయాలి. అయ్యో బాబోయ్, ఇది కళ కదా, నేను నిజమా? సార్ 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 నొప్పిగా ఉంది సార్. సార్ నొప్పిగా ఉంది సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు టైం ఎంతైంది? 3:30. దయ్యాలు తిరిగే టైం సార్. అసలు దయ్యానివి నువ్వు. ఇది బ్రహ్మ ముహూర్తం. ఈ టైంలో ఏకాగ్రత కుదురుతుందని మావే రమ్మన్నారు. ఫస్ట్ నీతో యోగా చేయించి ఆ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. ఆయన ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటారు. నువ్వేమో అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తున్నావు. సార్, నాకు నిద్ర లేవడం బద్ధకం అని మీకు తెలుసు కదా సార్. అందుకేగా మీరు మా అన్నయ్యకి డ్యూటీ ఇచ్చారు. తనేమో లేవలేదు చూడండి. మీరు వెళ్ళి మా అన్నయ్యని కోపడండి. ఈ లోపు నేను రెడీ అయిపోతాను. నాను 3ంటికే రెడీ అయిపోయినా. అన్నయ్య, నువ్వు రెడీ అయిపోయావా? నా రెడీ ఒక సత్తానేటే. రాత్రంతా ఎట్లా సారు కాల్లో బెత్త పట్టుకుని మరి నన్ను అంబడించి ప్రాక్టీసింగ్ చేపిస్తున్నాడే. దాంతో భయం వేసి లేచి కూర్చున్నానే. మరి నన్నెందుకు నిద్ర లేపలేదు? సార్ దగ్గర నన్ను నిరికించడానికా? నానొచ్చి లేపితే నువ్వెక్కడ లేచినావే? నా లేపుతుంటే కుంగుపు కరెక్టే చేస్తా కాళ్ళు చేతులు ఊపినావు గానే. బావొచ్చి గట్టిగా అరిసినాకే కదా నువ్వు లేచింది. ఆపండి మీ పనికి మళ్ళీ డిస్కషన్. వెళ్ళి వెంటనే రెడీ అయ్యారా? నువ్వు త్వరగా వెళ్ళేసెళ్ళే. ఆ ఎట్లర్ సార్ గురించి తెలుసు కదా, పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. నీకు ఇచ్చినా పర్లేదు, నాకు కూడా ఇచ్చేస్తున్నాడు.